కాలం సర్పంచ్ కాలం పెద్ద మనిషి రాపా అవుతాడా నువ్వు మంచి అన్ని తల్ల నెలనప్ప ఇప్పుడు 500 ఓం నమ శివాయ పాములలో తరగొచ్చు తరగొచ్చుంది 500 తీసుకుని రాలేదా క్వార్టర్ నందు ఎల్ఎల్సి కాలువకు పులికర్మ ద్వారా ఎమ్మెల్యేడు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ బివి జయనాశ్వరి గారు నీళ్లు అందించడం జరిగింది. మొన్న ఎల్ఎల్సి ద్వారా తుంగభద్ర నుంచి జనవరి 20 వరకే నీళ్ళు అందించడం జరిగింది. కానీ ఇక్కడ రైతులు వాళ్ళ మినుము పంటలు మొక్కజొన్న పంట పూర్తిగా ఎండిపోతున్నాయి. మాకు చాలా ఇబ్బంది ఉంది అంటే మా ప్రియతమ నాయకులు శాసనసభ్యులు గౌరవ డాక్టర్ బివి జయనాశ్వరి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు గారితో మరియు ఇరిగేషన్ ఎస్సీ గారితో మాట్లాడి ఈ నీటి యొక్క విడుదలకు పూర్తిగా సహకరించడం జరిగింది. ఆయన ఎమ్మెల్యే గారి చొరవతోనే ఈరోజు దాదాపుగా మనకి గుడికల్ చెరువు నుంచి 15 క్యూసెక్కుల నీరు ఈరోజు వస్తుందంటే అది ఎమ్మెల్యే గారి చొరవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భంగా రైతులకు నీళ్లు విడుదల చేసినందుకు గోనేల మండల ప్రజల రైతుల తరఫున మా తెలుగుదేశం పార్టీ తరఫున మా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాశ్వరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఎప్పుడు మనది కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం అని ఇదే ఇప్పటికే తెలిసింది. మన ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాశ్వరి గారు కూడా రైతుల పట్ల ఎప్పుడూ సానుకూలంగా స్పందిస్తూ వారి యొక్క సమస్యలను తెలుసుకొని ఆయన విజయవాడలో ఉంటే అక్కడి నుంచే మామూలుగా రైతులు సార్ ఇబ్బంది పడుతున్నారని తెలియజేస్తే వెంటనే ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామనాయుడుతో మాట్లాడి నీటిని విడుదల చేయడం జరిగింది. మరి ఇలాంటి ఎమ్మెల్యే గారు మనకి రైతుల పట్ల చాలా విధేయంగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారికి మరొక్కసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారు సారు ఆయన పట్టుదల పట్టినాక ఇడిచేది ఉండదు. ఆయన మనకి రైతులు ఇట్లా ఉండవని మేము చెప్పేదానికే ఎమ్మడే ఆయన కష్టపడి మనకి రైతులకు అందించినాడు. ఆ సారు మనకి ఏం కావాలంటే చేసుకున్నాము. ఆయన సిగ్నల్ మేము తెలుసుకోవాలా, మరి ముందు పోయే వచ్చే కాలంలో కానీ మన సార్కే గెలిపించుకోవాలని నాకు మనసుగా వరకే బంద్ చేసినారు అక్కడ షట్టర్లు బిగియాలనే ఉద్దేశంతో ఈరోజు కొంతమంది ఇంకా రైతులు ఎన్నికలుంటి పైరలు వేసుకున్నందుకు కొంచెం ఎండిపోతామని రైతులు మొరాయించుకున్నందుకు ఈరోజు మన నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడుకి కానీ మన ఎస్సీ గారికి వాళ్ళకి తెలుపుకొని ఎట్లన్నా కానీ మన రైతులకు చాలా ఎన్నికలుంటి పైరలు వేసుకున్నారు. మీరు ఖచ్చితంగా మాకు ఒక తడికి 2 తొల్ల గిడలని మాటకత చేసుకొని అదే మాట ప్రకారంగా వాళ్ళతో ఇడిపించి నీళ్లు మన రైతులకి అందరికీ చేస్తున్నాడు. ఇంత ముందు కానీ 2017లో కానీ ఇదే కులమాల రైతులకి మేము ఇది వరి వేసుకునేమే మా వరి పైర్లు ఎండిపోతామని అప్పట్లో నీళ్లు చాలా కరువు, అప్పుడు వర్షాలు లేక తుంగభద్ర కానీ అప్పుడు చాలా అడుగంటిపోయిందా. ఆ టైంలో కానీ నీళ్ళు వదిలేపించి వాళ్ళకి మాట్లాడి అప్పట్లో వాళ్ళకి కానీ పైరల్ని గట్టెక్కించిన ఘనత మన జయనాశ్వరి గారికే దక్కినది. ఇప్పట్లో కానీ కొద్దిగా ఎన్నికబడిన పైర్లు ఉన్నాయి కాబట్టి వాటి కోసమే ఈరోజు కంది అయితేనేమి, ఇదే మిరప అయితేనేమి, మొక్కజొన్న అయితేనేమి, మినుముల పంటలకి కొద్దిగా ఎన్నికలుంటే వేసుకున్నాం. మా పైర్లు ఖచ్చితంగా కావాలన్న ఉద్దేశంతోనే ఈరోజు రైతుల మీద ప్రేమతో ఈరోజు మనకి నీళ్లు వదిలిపెట్టాడు పులికల్మ నుంచి. కాబట్టి మన జయనాశ్వరి ఇటువంటి వాటికి ముందుంటాడు. రైతుల పక్షపాతి, మన తెలుగుదేశం ప్రభుత్వమే రైతుల పక్షపాతి. దానికి మరి మన ఎమ్మెల్యే గారు ఇంకా ప్రేమ రైతుల మీద. ఏమంటే ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే తుంగభద్ర డ్యామ్ నుండి రావాల్సిన నీళ్లు గేటు వాకిన్లు రిపేర్ ఉన్నందువలన ఆ రిపేర్కి నిలిపివేయడం జరిగింది. మరి దాదాపు కంటే కొన్ని వేల ఎకరాలు వెనుక నుంచి మొక్కజొన్న, మినుము, సద్ద ఇటువంటి పైర్లు ఎండిపోతుండవి. ఇటువంటి తరుణంలో ఎమ్మెల్యే గారు జయనాశ్వరి గారుకి
మా మండల కన్వీనర్ గారు ఒక్క మాటలో చెప్తే అక్కడ ఉన్న అధికారులతో కలిసి ఈరోజు 86 కాలువకి నీళ్లు పులికలం నుంచి తెప్పియడం జరిగింది. ఎందుకంటే మన జైనాథ్ రెడ్డి గారు యాయాల ప్రజల సేవే చేస్తాడు కానీ ఇంకా ఏరే ఆలోచన ఉండదు. ఒక్క తాన కూడా ఇమరుడు ఆయన మన కోసము మన డ్యామ్ కోసము మన గాల్దిన్న ప్రాజెక్టులో నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా యమునూరుకు తాగినీరు మన కింద ఎల్హెచ్ కాడ ఈ 86 కాల కాడ కూడా మనకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పీడీ 86 కాలువలకి నిల్లిస్తానని చెప్పిన మాట కూడా చెప్పినాడు.